ఇప్పుడు ఈ లేట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అంటే ఎలాంటివి ఉంటాయి డాక్టర్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోజోమల్ ఇష్యూస్. హ్మ్. క్రోమోజోమల్ ఇష్యూస్ తల్లికి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు 2 రకాలండి. మదర్‌కి కాంప్లికేషన్స్ ఉంటాయి. బేబీకి హ్మ్. కాంప్లికేషన్స్ ఉంటాయి. మదర్‌కి, బేబీకి మధ్యలో యాక్ట్ చేసే మాయ దాన్ని ప్లసెంటా అంటారు. హ్మ్. దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ మదర్‌కొచ్చేసేసి యాస్ ద ఏజ్ గ్రోస్ నార్మల్ ఎవరైనా ప్రెగ్నెంట్ ట్రై చేసినా చేయకపోయినా ఏజ్‌తో పాటు హైపర్ టెన్షన్ హ్మ్. అంటే బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువ పెరిగినప్పుడు బ్లడ్ సప్లై టు ద బేబీ తగ్గిపోయి బేబీ స్మాల్ సైజ్ పుడతాం, లో బర్త్ వెయిట్ పుడతాం. లేకపోతే బేబీస్‌కి బ్లడ్ సప్లై బాగా లేకపోయినప్పుడు మేము ఎర్లీ డెలివరీ అంటే ప్రీ టర్మ్ డెలివరీస్ చేసి 9 మంత్స్ అటైన్ అవ్వని బేబీస్‌ని బయటకి తీసుకొస్తే మళ్ళీ బేబీ మీద ఎఫెక్ట్. హ్మ్. నెక్స్ట్ షుగర్, డయాబెటీస్. ఇండియా ఈజ్ ఎ నోన్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో, ఏజ్‌తో పాటు డయాబెటీస్, స్ట్రెస్‌తో పాటు డయాబెటీస్ ఈజ్ కమింగ్ ఔట్. డయాబెటీస్ వల్ల మళ్ళీ బేబీలో ఏంటంటే ఆర్గన్ ఫార్మేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఆర్గన్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోతాము. బేబీస్ అబ్‌నార్మల్‌గా ఎక్కువ వెయిట్ ఉంటాం. దానివల్ల సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాం. కాకుండా అదర్ మెడికల్ డిజార్డర్స్ లైక్ కుడ్ ఇట్ బి థైరాయిడ్ గానీ, కుడ్ ఇట్ బి ఏమంటారు హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం గానీ, హ్మ్. లాట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ కమ్ అలాంగ్ టుగెదర్. ఇదంతా కాకుండా బేబీకొచ్చే ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినట్టు లో బర్త్ వెయిట్, హ్మ్. ఎర్లీ డెలివరీస్, దాని తర్వాత పుట్టిన బేబీస్‌కి క్రోమోజోమల్ ఇష్యూస్ ఉండటము, లేదా బేబీస్‌కి న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉండటం, స్పీచ్ డిలేస్, హ్మ్. మైల్ స్టోన్ డిలేస్ లాంటివి ఉంటాయి. సో, కామన్‌గా ఉంటాయి. ఏదైతే ఇందాక చెప్పా మాయ అంటామో, హ్మ్. ఆ మాయకు కూడా బ్లడ్ సప్లై అనేది ప్రాపర్‌గా ఉండదనమాట హ్మ్. యాస్ ద ఏజ్ గ్రోస్. సో, బ్లడ్ అనేది బేబీకి మాయ త్రూ రావాలి. ఇప్పుడు మాయ చిన్నగున్నప్పుడు ఏమవుతుంది? బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఓకే. సో, ఇయన్నీ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ ఈస్ హ్మ్. సంథింగ్ దట్ వి ఇప్పుడు ఫుల్ టీచ్. టర్మ్ డెలివరీ అంటే ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ, ఫుల్ టర్మ్ డెలివరీ అంటే? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మనకి 37 కంప్లీట్ అయిన తర్వాత టర్మ్ అని అంటాం హ్మ్. అనమాట. 37 వీక్స్ అంటే 9 మంత్స్ కంప్లీట్ అయితే మనం టర్మ్ అని అంటాం తెలుగులో. సో, ఏ బేబీ అయినా డ్యూ టు ఎనీ మెడికల్ కండిషన్ ఎర్లీగా పుట్టినప్పుడు ప్రీ హ్మ్. టర్మ్ బేబీస్ అని అంటాం హ్మ్. అనమాట. సో, ఈ వీక్స్ మనం ఎవ్రీ 7 డేస్ 1 వీక్ ఇన్ ఎ ప్రెగ్నెన్సీ అన్నట్టు కౌంట్ చేస్తాము. హ్మ్. 40 వీక్స్ వరకు మనం వెయిట్ చేస్తాం నార్మల్ డెలివరీకి. దట్ ఈస్ అ టర్మ్ బేబీ. హ్మ్. 34 వీక్స్ నుంచి 36 వీక్స్ వరకు హ్మ్. ప్రీ టర్మ్, కాకపోతే లేట్ ప్రీ టర్మ్ అంటాం అనమాట. హ్మ్. అంటే ఏంటంటే ఈ బేబీస్‌కి ఆర్గన్స్ అన్నీ ఫార్మ్ అవుతాయి. హ్మ్. జస్ట్ కొంచెం సపోర్ట్ ఇస్తే అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత హ్మ్. కొంచెం లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ అని అవసరం పడొచ్చు. కానీ హ్మ్. 90% ఆఫ్ దీస్ బేబీస్ సర్వైవ్ బై దెమ్‌సెల్వ్స్. దే హ్మ్. డోంట్ రిక్వైర్ ఎక్స్‌ట్రా సపోర్ట్ అనమాట. హ్మ్. 29 నుంచి 34 వీక్స్ ఆఫ్ బేబీస్ అనమాట. ఆర్గన్స్ ఫార్మ్ అవుతాయి కానీ ఇమ్మెచ్యూర్‌గా ఉంటాయి. హ్మ్. సో, ఈ బేబీస్‌కి ఒకవేళ యాంటిసిపేట్ చేసి మనం ముందే డెలివరీ అవుతుందని అనుకుంటే హ్మ్. స్టెరాయిడ్స్ ఇచ్చి లంగ్స్ మెచ్యూర్ చేస్తాం లాంటివి ఓకే. చేస్తాము. హ్మ్. బట్ ఇక్కడ కూడా ఇఫ్ ద బేబీ క్రాసెస్ మోర్ దెన్ 1.5 to 2 కేజీస్ అగైన్ బేబీ కెన్ సర్వైవ్ హ్మ్. గుడ్. వెరీ ఎర్లీ ప్రీ టర్మ్స్ హ్మ్. 28 వీక్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, అక్కడ మనకి హ్మ్. ఎస్పెషల్లీ 900 గ్రామ్స్ కన్నా తక్కువ బేబీకి హ్మ్. సర్వైవలిటీ రేట్ కొంచెం తక్కువ. అంటే బయటకొస్తే ఆక్సిజన్ సొంతంగా హ్మ్. తీసుకోగలుగుతారా లేదా బేబీ అనేది ఒకటి డౌట్‌ఫుల్ ఉంటుంది. కవల పిల్లలు ఎవరికి పుడతారు డాక్టర్ గారు? కమల పిల్లలు యాజ్ సచ్ ప్రిడిక్ట్ చేస్తాం కష్టం ఇన్ ఎ న్యాచురల్ సైకిల్. అంటే ఒక కపుల్ న్యాచురల్‌గా ట్రై చేస్తున్నారు. జెనెటికల్ ప్రకారంగా ఉంది. హ్మ్. స్టడీస్ హావ్ షోన్ లైక్ ఫోర్ ఫాదర్స్‌కి, తాతలకి, ముత్తాతలకి, గ్రాండ్ మదర్స్‌కి ట్విన్స్ ఉంటే ట్విన్స్ వచ్చే తత్వం అయితే ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్ కపుల్ కూడా ట్రై చేసినప్పుడు హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూజన్ ఆఫ్ దోస్ స్పెర్మ్ అండ్ ఎగ్. ఆ ఫ్యూజన్ టైమ్‌లో ఒకవేళ 2 ట్విన్స్ లాగానే ఫార్మ్ అయితే ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. కాకపోతే ఎస్పెషల్లీ వెన్ కపుల్ ఐ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లైక్ ఐయుఐ పద్ధతి కానీ, ఐవీఎఫ్ పద్ధతి ఎళ్తారో అక్కడ ట్విన్స్ గానీ, ట్రిప్లెట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. హ్మ్. ఎందుకంటే మేమిచ్చే మెడిసిన్స్ ఎక్కువ ఎగ్స్ ఫార్మ్ అవ్వటానికి ఇస్తాము. హ్మ్. సో, ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని ఎగ్స్‌లో కొన్ని డబుల్ గానీ, ట్రిపుల్ ఎగ్స్ కానీ ఫెర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఆళ్ళకేంటంటే ట్విన్స్, ట్రిప్లెట్స్ హ్మ్. అండ్ ఇప్పుడు కూడా ఐవీఎఫ్ సెంటర్‌లో ఏంటంటే అండి 1 ఎగ్ గానీ, 2 ఎగ్స్ కానీ పెడతారు. హ్మ్. ఏదో ఒకటి సక్సెస్ హ్మ్. అవుతుందని. లక్ అంటే ఒక్కొక్కసారి లక్ ఫేవర్స్ 2 ఎగ్స్ ఫెర్టిలైజ్ అయితాయి. హ్మ్. 2 ఎగ్స్ సర్వైవ్ అవుతాయి. సో, ఆ 2 ఎగ్స్ ఇదైనప్పుడు సో, అందుకే ఆహ్, కపుల్ ఎవరైతే ఐవీఎఫ్‌కి గానీ, ఐయూఐకి గానీ ఎళ్ళే వాళ్ళకి ముందే చెప్తాం మేము. హ్మ్. ట్విన్స్, ట్రిప్లెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుంది.